మొట్టమొదట అందరం కలిసి థ్యాంక్ యూ పిఎంసి అని చెప్దాం. థ్యాంక్ యూ పిఎంసి, థ్యాంక్ యూ పిఎంసి. హార్ట్ఫుల్గా చెప్దాం. థ్యాంక్ యూ పిఎంసి, థ్యాంక్ యూ పిఎంసి. ఎస్, ఎందుకంటే మనం ఎన్నో సత్కర్మలు చెయ్యాలి అన్న తపన ప్రతి ఒక్కళ్ళల్లో ఉంటుంది. మానవుడు అంటే ఆత్మని ఎవరైతే ఆ ఆత్మకి అనుసంధానమై ఉంటారో వాళ్ళల్లో కలిగే మొట్టమొదటి ఫీలింగ్ ఏంటి అంటే నేను సత్కర్మ చెయ్యాలి అన్న ఒక తపన. ఎవరిలో అయితే ఈ తపన ఉంటుందో ఖచ్చితంగా వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే నా అంతరాత్మతో నేను అనుసంధానమై ఉన్నాను. ఆ తపన మనలో కలిగింది అంటే మనకి ఇక అదే మనమున్న స్థితి అది అని చెప్పి మనం నిర్ధారించుకోవచ్చు. సో ఆ తపన ఆత్మతో అనుసంధానమై ఉన్నప్పుడు సత్కర్మ చెయ్యాలి అన్న తపన మనలో కలుగుద్ది. అది ఏం చేయాలి? సత్కర్మ చెయ్యాలి. ఏ కర్మ చెయ్యాలి అనేది చాలామందికి తెలీదు. సత్కర్మ చెయ్యాలి అని మాత్రం వాళ్ళల్లో తపన ఉంటుంది. ఎప్పుడైతే మన పిరమిడ్ మాస్టర్లో ఎవరో ఒకళ్ళు ఒక అన్నదానం గురించో లేకపోతే ఆఖరికి ఇప్పుడు ఇందాడ నవకాంత్ సార్ చెప్పినట్టు టీవీ ఛానల్లో కూడా ఈ పిల్లల ఆరోగ్యం కోసం మీరు నెలకు 500 పంపండి, వాళ్ళకి ఇట్లా ట్రీట్మెంట్ చేపిస్తాము అని చెప్తే దానికి స్పందించే వాళ్ళు ఉన్నారు. ఎందుకు స్పందిస్తున్నారు అంటే వాళ్ళకి ఒక తపన లోపల, ఒక సత్కర్మ చెయ్యాలి అన్న తపన. ఆ తపన ఉండటం మూలాన ఎవరైనా వాళ్ళని టచ్ చేసి అయ్యా ఇదిగో ఇట్లా చేస్తారా అని అడిగితే వెంటనే స్పందిస్తారు వాళ్ళు. సో ఆత్మతో అనుసంధానమయ్యి నువ్వు చేసే పని ఒక సత్కర్మ అయితే అదే పరమాత్మతో అనుసంధానమై చేసే పని అది ఎలా ఉంటుందో చెప్పండి. దాన్ని ఏమనొచ్చు? దానికి ఏదైనా ఒక పదం చెప్పండి. అంతే, నిష్కామ కర్మ అనుకుందాం. అంటే ఇది ఆత్మతో అనుసంధానం అయి చేసే పనులు సత్కర్మలైతే పరమాత్మతో అనుసంధానము అనేది అది అతి సులభంగా మనకి ఏ విధంగా దొరుకుతుంది అంటే పిఎంసితో కలిసి పనిచేయటం ద్వారా. ఈ పిఎంసి అనేది ఒక పరమగురు మండలి ఆధ్వర్యంలో నడిపించబడుతూ ఉంది. మనం ఈ పిఎంసితో అనుసంధానమై పని చేస్తున్నాము అంటే ఆ పరమాత్ములతో కలిసి మనం పనిచేస్తున్నాం. ఇంతకన్నా మహాభాగ్యం ఇంకేమన్నా ఉందా? ఉందా? లేదు. మనం సత్కర్మలు చేయాలి అన్న తపన మనలో ఉన్నప్పుడు ఈ గుడికి దానం చేద్దామా, ఇంకో దానికి అన్నదానానికి ఇద్దామా, ఇట్లా వెతుక్కోవాలి. కానీ ఎప్పుడైతే పిఎంసితో మీరు పనిచేస్తూ ఉన్నారో మీరు చేసే ప్రతి పని కూడా ఆ సత్కర్మే. అక్కడ స్వామి కార్యము స్వకార్యము రెండు ఒకటే అయిపోతున్నాయి మనకి. కాబట్టి ఫ్రెండ్స్, దీని అంత అదృష్టం మరొకటి ఉండదు. ఇక్కడ ఆ పరమాత్మలతో అనుసంధానం అవటానికి మనకి ఒక మార్గం, అద్భుతమైన మార్గం ఏంటి అంటే ఆ పిఎంసిలో పని చేయటం, ఆ పిఎంసి కోసం పని చేయటం. ఈరోజు బ్రాండ్ అంబాసిడర్స్ అంటే పిఎంసిలో ఒక భాగమై మీరు వర్క్ చేస్తున్నారు. అంటే ఆ పరమాత్మల యొక్క
ఆ ఎనర్జీస్తో కనెక్ట్ అయ్యి మీరు పనిచేస్తున్నారు. ఇట్లాంటి అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. ప్రతి ఒక్కళ్ళల్లో తపన ఉంటుంది, నేను చెయ్యాలి అని తపన ఉంటుంది. కానీ ఎందుకు చేయలేకపోతున్నాము అంటే మనం చేసుకున్న కర్మలు. కర్మ అంటే ఏంటి? నువ్వు ఏదైతే మోస్తూ ఉన్నావో, నిన్ను తక్కువ స్థితిలో ఉంచేది ఏదైతే ఉందో అది నిన్ను వెనక్కి లాగుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక వ్యక్తి పట్ల ఒక ద్వేషాన్ని నీ లోపల ఉంచుకున్నావు అంటే, ఒక వ్యక్తి పట్ల ద్వేషాన్ని మనలో ఉంచుకున్నామంటే, ఎవరినైతే మీరు ద్వేషిస్తూ ఉన్నారో ఆ వ్యక్తికి ఏమన్నా అవుద్దా? ఏమీ అవ్వదు. అతను మీ కళ్ళ ముందే చక్కగా అంచెలంచెలుగా ఎదుగుతూ వెళ్తూ ఉంటాడు. కానీ ఆ వ్యక్తి పట్ల ద్వేషాన్ని మనం అలా మోస్తూ ఉంటాం. అదే కర్మ. ఆ ద్వేషమే నిన్ను సత్కర్మలు చేయనీయకుండా వెనక్కి లాగుతూ ఉంటుంది. అటువంటి పరిస్థితి నుండి బయటికి తీసుకురావడం కోసం పత్రిజీ గారు మనకు కల్పించిన మహద్భాగ్యం ఏంటి అంటే, అనేక పిరమిడ్ ప్రాజెక్టులకి, పిరమిడ్లో మూమెంట్లో ఉన్న వీటికి మన ద్వారా ఆ పని చేపీయటం. అది ప్రత్యక్షంగా కానివ్వండి, పరోక్షంగా కానివ్వండి. తన్ మన్ ధన్ అన్నారు పత్రిజీ. ఆ విధంగా ఏ రూపంలో అయినా నువ్వు ఆ మూమెంట్లో ఉన్న ఆ ప్రాజెక్టులకి పనిచేస్తే నువ్వు ఆ స్థితిని దాటుతావు. ఆ స్థితిని మనని దాటించడం కోసం పత్రిజీ మనకు కల్పించిన మహద్భాగ్యం ఇది. సో ఫ్రెండ్స్, ఆధ్యాత్మిక సేవ అనేది అత్యున్నతమైన చైతన్య స్థాయిలని మనకి కనెక్ట్ చేస్తుంది. ఆ అత్యున్నతమైన చైతన్య స్థాయిలకి కనెక్ట్ అయ్యి మనం పనిచేస్తున్నాము అంటే ఆ పరమాత్ములతో కలిసి మనం పనిచేస్తున్నాం. వాళ్ళు మన ద్వారా వాళ్ళకి కావలసిన ఆ కార్యాన్ని మన ద్వారా వాళ్ళు చేపించుకుంటున్నారు. వాళ్ళ చేతిలో మనం ఉండటము అనేది ఎంత మహద్భాగ్యం మనకి అది. సో ఇది అర్థం చేసుకొని మనం చేసే ఆ అంబాసిడర్గా మనం చేసే ఆ పని అనేది, అంటే మనం ఏదైతే చేస్తూ ఉన్నామో రకరకాలుగా డొనేషన్లు అడగటం కానివ్వండి, లేదంటే యాడ్స్ అడగటం కానివ్వండి, ఏవి అడుగుతున్నా కానీ అదంతా కూడా మనకి ఒక సత్కర్మ. ఆ సత్కర్మని మన ద్వారా ఆ పరమగురు మండలి జరిపిస్తూ ఉంది అన్న భావంతో మనం అద్భుతమైన స్థితిలో ఉండి చేద్దాం. ఓకేనా? సో కాబట్టి మరొక్కసారి హృదయపూర్వకంగా చెప్దాం. ఏమని చెప్దాం? థ్యాంక్ యూ. మళ్ళీ చెప్దాం. హృదయం నుంచి రావాలి. ఆ ఫీల్తో చెప్పాలి మీరు. ఆ వైబ్రేషన్స్ స్ప్రెడ్ అవ్వాలి మొత్తం. ఎస్, థ్యాంక్ యూ పిఎంసి. విత్ యాక్షన్ చెప్పండి. థ్యాంక్ యూ పిఎంసి. ఆ ఫీల్ రావాలి బయటికి. థ్యాంక్ యూ పిఎంసి. ఉప్పొంగాల మన హృదయంలోంచి ఆ ఫీలింగ్, రైట్? ఆ వైబ్రేషన్ ఇక్కడ ఇంత సామూహికంగా క్రియేట్ అయిన ఆ వైబ్రేషను స్ప్రెడ్ అయ్యి మీరు ఎవరిని డొనేషన్ అడగడానికి వెళ్తారో వాళ్ళు నో అన్న మాట రాకూడదు ఇక నోట్లోంచి. ఆహా వచ్చాడురా బాబు నా తపన తీర్చడానికి అని చెప్పి మిమ్మల్ని పిలిచి కాఫీ టిఫిన్లు పెట్టి మరీ మీకు డొనేషన్ ఇవ్వాలి. వాళ్ళు చక్కగా స్పందిస్తారు, అందులో డౌటే లేదు. ఎందుకు అంటే వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. వాళ్ళల్లో ఆ సత్కర్మ చేయాలి అన్న తపనతో ఎదురు చూస్తూ ఉంటారు. మనం వెళ్ళి వాళ్ళని టచ్ చేయటమే. ఆ టచ్ చేయడానికి ఎటువంటి ఆటంకాలు, ఎటువంటి పరిమితులు, ఎటువంటి పరిధులు నువ్వు పెట్టుకోవద్దు.
నీ పరిమితులు, నీ పరుదులు, మనం పెట్టుకున్న మానసిక స్థితులతో మనం పెట్టుకున్న పరిమితులు, ఆ పరుదులే మన్ని ఇంత అద్భుతమైన మహోన్నతమైన వర్క్ని చేయనీయకుండా అడ్డుకుంటూ ఉన్నాయి. కాబట్టి మీరు బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, పిఎంసి కోసం మనం ముందుకు వెళ్తున్నాము అంటే ఆ పరమ గురువుల శక్తితో, ఆ పరమాత్మ యొక్క శక్తితో మనం ముందుకు వెళ్తున్నాము అన్నది మనసులో నాటుకొని ముందుకు వెళ్ళండి. అన్నీ అద్భుతంగా మహోన్నతంగా జరుగుతాయి. ఓకే, థ్యాంక్ యూ పిఎంసి, థ్యాంక్ యూ పిఎంసి.